మరియు పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో రెండో లీగ్ టోర్నమెంట్స్ ఈరోజు ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి గాను ఈ 3 రోజుల టోర్నమెంట్స్లో దాదాపు 50 పైచిలకు టీములు పాల్గొంటున్నాయి. ముఖ్యంగా మున్నూరు కాపు యువతను ఒక తాటి మీదకి తీసుకురావాలి. వాళ్ళు ఒక పోటీ, ఒక గేమ్ అంటే ఒక గెలుపు ఓటమిని సమానంగా తీసుకునే వాళ్లకు తెలపాలనే ఉద్దేశంతో మరి ఒకరిదొకరు సహకరించుకోవాలి. కులంలో యువత కూడా ముందుకొచ్చి కుల అభివృద్ధికి, కులంలో ఉన్న కింది స్థాయిలో ఉన్న మన వాళ్ళని కూడా మనతో పాటు ముందుకు తీసుకుపోయేందుకు దోహదపడే విధంగా ఇలా జర్నలిస్టుల ఫోరం కానీ పటేల్ యూత్ ఫోరం వారు కానీ మరి టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున 11-12 మంది మున్నూరు కాపు యువత ఒక టీంగా ఏర్పడి ఇలా పెద్ద ఎత్తున 50-60 టీంలు అంటే మామూలు విషయం కాదు. చాలా గొప్పగా మరి టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఈ రోజు, రేపు, ఎల్లుండి 12వ తారీఖు నాడు ముగింపు కార్యక్రమం ఉంటుంది. దీనికి మన 3 రోజులు జరిగే టోర్నమెంట్స్ కూడా ముఖ్య అతిథులుగా మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా రాష్ట్ర విప్ గారు ఆది శ్రీనివాస్ గారు, మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గంగ్ల కమలాకర్ గారు, వారు కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ రోజు మాతో పాటు మరి ఈ రోజు మన కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పురమల సీనన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి రాజ్ కుమార్ గారు, డాక్టర్ రాజ్ కుమార్ గారు, జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ గారు, మరియు అసోసియేషన్ సభ్యులు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా గ్లోబల్ మున్నూరు కాపు బాధ్యులైన ప్రకాష్ గారు, మరి మిగతా యువత ఫోర్సు మన టీడీపీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయిన కళ్యాణపు ఆగన్న గారు, కుల పెద్దలు, మరి యువత ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మున్నూరు కాపు యువత ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏరుకొని మేము ఐక్యతతో క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొంటూ ఐక్యతో మున్నూరు కాపులకు మంచి చెడకు కూడా మేమందరం అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తామని వారందరూ కూడా ఐకమత్యంతో ఇక్కడికి వచ్చినందుకు వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలుస్తూ మున్నూరు కాపు కుల సోదరులందరికీ మరియు కరీంనగర్ నగర ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మున్నూరు కాపుల ఐక్యత.